హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కోడి పిల్లలకి ఒక బోను బాక్స్ టైప్లో అనేది చేస్తానండి. అది బాక్స్ టైప్ కూడా 4 పలకల మెస్ తోటి అనేది చేస్తున్నాను. అది పెద్దపాడు దగ్గర కొత్తూరండి. లక్ష్మీనారాయణ గారు మొన్న 2 రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారండి. దాన్ని ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. దీన్ని నా దగ్గర 9 అడుగుల రౌండ్ చిన్న గాబులు ఉన్నాయని చెప్పాను చూసారండి. ఆ గాబులు రింగ్ ఒకటి తీసుకుని దాన్ని జాయింట్ దగ్గర కట్ చేసేసి మళ్ళీ ఆ బద్ద అనేది సాఫ్ చేసి ఇలా 4 పలకలుగా ఇలా కరెక్ట్గా మనం 30 అంగుళాలు మెస్ ముక్క ఉందండి మన దగ్గర. ఆ మెస్ ఏంటంటే అంగుళం అరంగుళం గడి మెస్ అండి. అదైతే కోడి పిల్లలు కొంచెం దాని మీద ఉన్నా కానీ కాళ్ళు అనేవి కిందకి రాకుండా ఆ విధంగా అనేది ఉందండి. ఈ బద్దె ముక్క తీసుకున్నప్పుడు ఆ బద్దికి కరెక్ట్గా పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర చిన్న గాళ్ళ పెడితే అది ఎల్ షేప్ అనేది కరెక్ట్గా ఉంగిద్దండి. అలా ఆ టైప్లో చేసిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ అనేది ఫుల్ వెల్డింగ్ అనేది చేశారండి. ఆ మెస్సో ఆ పలకదాని మీద మనం ఆ విధంగా వేసినప్పుడు దానికి కొంచెం కింద సపోర్ట్గా ఉండేలాగా ఆ బద్దె ముక్కలు అనేది గోడు పెట్టానండి. ఆ గోడు పెట్టకుండా పలక పెట్టినట్టయితే మళ్ళీ అందులో ఆ కోడి పిల్లలు వేసిన రెట్ట అనేది వాటిల్లో ఆగిపోద్దండి. అందు గురించి నేను ఆ బద్దలు అనేవి గోడు అనేది పెట్టాను. దీని కొలత వచ్చేసరికి 30 అంగుళాలు వెడల్పు బారండి. దీని హైట్ వచ్చేసరికి 2 అడుగులు. అంటే కోడి పిల్లలకి అంతకు మించి ఇంక ఎత్తు అనేటప్పటికీ అనవసరం అండి. వారు చెప్పింది ఏంటంటే ఈ గాబుకే ఈ విధంగా అనేది చేయమని చెప్పారు. నేనేంటంటే ఇప్పుడు మనం నేల మీద ఆనుకోకుండా కోడి పిల్ల అనేది ఉండాలి, ఈ విధంగా మెస్తోటి చేయాలి అని చెప్పారండి. అప్పుడు నేను ఇది కొంచెం హైట్ ఉండాలంటే దానికి కొంచెం ఒక 4 అంగుళాలు ముక్కలు అనేవి పెడితే కొంచెం హైట్ అనేది వస్తుందని నేను 4 అంగుళాలు ముక్కలు అనేది పెట్టానండి. పెట్టి ఈ అరంగులోను అంగుళం గడి మెస్ అండి. ఇది చిన్న గడి మెస్సు, అంటే కుందేళ్ళు బోన్లకి వేసే మెస్ అండి ఇది. ఆ మెస్ని అలా వెల్డింగ్ టాకాలు అనేది పెట్టాను. వెల్డింగ్ టాకాలు అనేది కూడా బాగా దగ్గర అనేది వెల్డింగ్ టాకాలు అనేది పెడితే అది మెస్ అనేది కదలకుండా మంచి ఫిట్ అయిపోయి ఉంటుందండి. మన లావు గడి మెస్కి అయితే మనం వెల్డింగ్ అనేది ఫాస్ట్గా ఇద్ది. ఈ చిన్న గడి మెస్ ఏంటంటే మనం వెల్డింగ్ పట్టేటప్పుడు కట్ అయిపోతూ ఉంటుందండి. దీన్ని చాలా జాగ్రత్తగా అనేది వెల్డింగ్ పెట్టాను. వెల్డింగ్ పెట్టిందే కాకుండా దగ్గర అనేది వెల్డింగ్ పెట్టానండి. ఇలాంటివి చేసేటప్పుడు మనం వర్క్ ఎలా ఉంటుందో ఆలోచన అనేది మనం కరెక్ట్గా చేస్తే ఆ వర్క్ అనేది నీట్గా వస్తుంది. మనం ఏ పని అయినా కష్టం అని వదిలేస్తే మనకి ఏ పని ఇది రాదు. మనం రిస్క్ అయిన పని అనేది మనం చేస్తేనే ఏ పనైనా అనేది వస్తుందండి. అలాగే ప్రతిదీ అంగుళం ఫుల్ టాకాలు అనేది వెల్డింగ్ పట్టాను. ఇది నేను అంతకుముందు వీడియోలో చూపించాను కదండి. 2.5 మెస్సో 9 అడుగులు రౌండు ఇది పిల్లల గాబు అని నేను చూపించాను కదండి. ఆ పిల్లల గాబు మెస్ అనేదే దీనికి వెల్డింగ్ అనేది పెట్టాను. ఈ పిల్లల గాబు మెస్ ఏంటంటే ఒక 7 అంగుళాలు ఎత్తు వరకు అంగుళం గడి ఉంటుందండి. కత్మాది మన గాబుల మెస్ లాగానే 3 అంగుళాలు ఎత్తు అనేది ఉంటుంది ఆ గడి. ఇది ఎత్తు ఉండాలి, పిల్లలు అనేది దూరం రాకుండా ఉండాలంటే ఈ విధంగా ముక్కలు అనేది పెడితే నేల కంటే కొంచెం హైట్ వస్తుంది, ఈ పిల్లలు కూడా దూరం రాకుండా ఉంటుందని ఈ విధంగా అనేది పెట్టానండి. ఈ విధంగా వెల్డింగ్ చేసిన తర్వాత నా దగ్గర సిల్వర్ కలర్ పెయింట్ అనేది ఉందండి, స్ప్రే డబ్బా. ఆ సిల్వర్ కలర్ పెయింట్ అనేది మనం ఎంత వర్క్ చేసినా కానీ ఈ వెల్డింగ్ పట్టింది ఐరన్ ఉంటాం కాబట్టి ఆ ఐరన్ దానికి మనం క్లియర్గా కోటింగ్ అనేది కొడితే అది కొంచెం ఎక్కువ కాలం అనేది ఉంటుందండి. ఆ విధంగా అనేది దానికి సిల్వర్ కలర్ అనేది కొట్టాను. మనం ఎంత వర్క్ చేసినా ఏది చేసినా కానీ ఇనుము అనేదానికి మనం ఎప్పటికప్పుడు మనం పెయింట్ వేసుకుంటూ ఉంటే అది కొన్ని సంవత్సరాలు అనేది ఉంటుందండి. మనం పెయింట్ వేయకుండా దాన్ని మామూలుగా మనం వదిలేస్తే అది తుప్పట్టుపోయి పాడైపోద్ది. నేను వాడింది మొత్తం కళాయేనండి. ఆ బద్దులు కూడా ఒరిజినల్ కళాయి బద్దులు. మళ్ళీ నేను చేసింది ఐరన్ వస్తూ ఉంటుంది కదండి, ఐరన్ అనేది పాడైపోతూ ఉంటుంది. అది కూడా నేను ఐరన్ అనేది తుప్పై పాడైపోకుండా ఉండద్దని నేను ఆ విధంగా అనేది స్ప్రే చేశానండి. ఈ స్ప్రే అనేది ఏంటంటే ఫాస్ట్గా అనేది ఆరిపోద్ది. మీకు వచ్చిన ఆలోచనల వల్ల నేను మీకు ఏ విధంగా కావాల్సి వస్తే నేను ఆ విధంగా అనేది నేను రెడీ చేస్తానండి. నేను కొంచెం వర్క్ అనేది
నాకు కొంచెం తెలిసిన వలన మీకు ఏ విధంగా అయితే ఆలోచనలు వస్తాయో దానికన్నా ఇంకా కొంచెం మీకు నచ్చే విధంగా అనేది నేను తయారు చేయగలనండి. ఎందుకంటే ఇలాంటివి చేసేటప్పుడు మనం పని అనేది ముందు కాదండి, మన ఆలోచన అనేది దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనకి కరెక్ట్గా అనేది ఉంటే ఆ పని అనేది అందంగా వస్తే ఈ విధంగా నేను స్ప్రే అనేది చేసిన తర్వాత అప్పుడు గాబు అయితే ఏ విధంగా అల్లాలో ఆ విధంగానే చుట్టానండి. ఒక లెక్కలో గాబు చేయడం అనేది చాలా సులువండి. ఇలాంటి రిస్క్ పనులు చేసేటప్పుడు కష్టం, కాకపోతే మనం కష్టం అని వదిలేస్తే మనం ఏ పని కూడా మనం చేయలేమండి. ఇది గాబు చేయడానికి రింగ్ చుట్టూతా మనం బైండింగ్ వైర్ కట్ అనేది కట్టుకోవచ్చండి. ఇదేంటంటే 30 అంగుళాలు చిన్న గడి మెస్ ఉండటం వలన కొంచెం అందులో నుంచి బైండింగ్ వైర్ దోపేటప్పుడైనా అది కొంచెం కష్టంగా అనేది ఉంటుందండి. అయినా కొంచెం రిస్క్ అయినా మనం ఆ విధంగానే చేయొచ్చు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. అలాగే ఇలాంటివి నేను మన ఛానల్లో అనేది చాలా చేశానండి. కోళ్ళ గాబులు మెటీరియల్ మాత్రం నేను నవత ట్రాన్స్పోర్ట్లో నేను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానండి. ఈ గాబులు కావాలని మళ్ళీ చాలామంది అనేది ఫోన్ చేస్తున్నారు. గాబులు కావాలని నేను మా ఈ లోకల్లో అయితేనే గాబులు ఇస్తానని నేను చెప్తున్నాను. అయినా కానీ దూరం నుంచి ఫోన్ చేసి మాకు గాబులు కావాలని అంటున్నారు. ఆ దూరం అనేటప్పటికి నేను గాబులు అనేది ఇవ్వలేనండి. ఇలా మెటీరియల్ అనేది నేను పంపుతాను. మెటీరియల్ పంపిందే కాకుండా నేను మీకు క్లియర్గా అనేది అర్థమయ్యేలాగా నేను యూట్యూబ్లో వీడియో పెట్టానండి, గాబు చేసిన వీడియో. ఆ వీడియో అనేది పెడతాను. ఈ విధంగా గాబుతోటి మెస్ రింగ్ తోటి ఎలా చుట్టాలో ఆ విధంగా అనేది దానికి చుట్టానండి. చుట్టిన తర్వాత మనం పైన ఒక లింకు కింద ఒక లింకు కట్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే కొంచెం హైట్ ఉండటం వలన 3 లింకులు అనేది కట్ చేశాను. మనకి ఇలాంటిది ఏది చేసినా కానీ ఇది పలకండి చేసింది. ఈ పలక చేయడం వలన ప్లేస్ అనేది తక్కువగా ఆక్రమిస్తుంది. రౌండ్ అనేటప్పటికి ఏంటంటే ప్లేస్ అనేది ఎక్కువగా ఆక్రమించేస్తూ ఉంటుంది. మనం రౌండ్ అయినా పలకైనా ఏదైనా మనం చేసేటప్పుడు ఆ వచ్చిన దాన్ని 4 భాగాలు అనేది చేసుకోవాలండి. 4 భాగాలు అనేది చేసుకుని ఆపోజిట్ 2 భాగాలేమో మొత్తం పూర్తిగా నొక్కేసుకోవాలి. మళ్ళీ ఇటు అటు ఆపోజిట్ మాత్రం ఒక 6-7 లింకులు ఉంచుకుని సగం ఉంచుకుని దాన్ని మళ్ళీ ఆపోజిట్ వచ్చేలాగా మనం మొత్తం పూర్తిగా నొక్కేసుకున్నది మాత్రం ఫస్ట్ నొక్కేసుకోవాలండి, బెండ్ చేసేసుకోవాలి. తర్వాత 5 సగం నొక్కిని ఉంటాయి చూసారా, దాన్ని మాత్రం సగం నొక్కోవాలి. ఇది ఏంటంటే ఈ కోడి పిల్లలు వేసుకోవడానికి నేల మీద నుంచి భూమి లోపల నుంచి గొయ్యిలు పెట్టేసి పిల్లులు అలాంటివి లాగేస్తాయి కదండి. అలాంటప్పుడు ఇవి అనేది కోడి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి. అదొకటి రెట్ట వేసినప్పుడు కింద అనేది పడిపోతూ ఉంటుంది. అలాగే ఇందులో అనేది కోడి పిల్లలు అనేది వేస్తే ఫుల్ 100% సెక్యూరిటీగా అనేది ఉంటుందండి. కోడి పిల్ల అనేది కూడా దూరం రాకుండా అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో వర్షాలు పడడం వలన మనం ఎంత వీటిని సేఫ్గా ఉంచినా కానీ ఈ తడి అనేది ఎక్కువ అవటం వలన కోడిపిల్లలు అనేవి చనిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో వేసుకుంటే కోడిపిల్లలకు చెమ్మ అనేది రాకుండా ఉంటుంది. అదొకటి రెట్టలు వేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కోడిపిల్లలు అనేది చనిపోతూ ఉంటాయండి. ఇది నేను అడుగునేసింది మాత్రం కుందేలు గడి మెస్ అండి. అది అంగుళం 30కి అంగుళమును అరంగుళం గడి అండి. అది వేయడం వల్ల ఏంటంటే రెట్ట అనేది కిందకి అనేది పడిపోతూ ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా కోడి పిల్లల కాళ్ళు అనేవి కూడా అందులోకి వెళ్ళకుండా ఉంటుందండి. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.